అల్లం మండే మసాలా దినుసులు, అల్లం, దాల్చిన చెక్క, బిర్యానీల పువ్వు, యాలక్కాయలు, లవంగాయి, జీలకర్ర, మిరియాలు, నిమ్మకాయ, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని పొడి పట్టుకొచ్చుకోవాలి. మసాలాలోనే వేసేసుకోవాలి. ఇదిగోండి, చికెన్ పీసులకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మసాలా అనేది దాంట్లో పడతాయి. ఉప్పు నీళ్ళలో పావు గంట నానబెట్టుకోవాలి. ఇది నానబెట్టిందే, ఘాట్లు అవి పెట్టి నానబెట్టేసాము. మండే మసాలా రెడీ చేసుకోవాలి. మనం ఇందాక వేసుకున్న పొడి ఇలా కలుపుకోవాలి. కొంచెం పసుపు, కారం, ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక లెమన్ రసం పోసుకోవాలి. ఇందాక ఉప్పు అనేది వేసాం కదా మసాలా పొడిలో, ఇక ఇప్పుడు అవసరం లేదు, సరిపోతుంది. ఇదంతా ఇలా కలుపుకోవాలి. మసాలా అంతా ఇట్లా పట్టించేసుకోవాలి. ఈ చికెన్ అంతా ఇట్లా పట్టించేసుకోవాలి. పట్టించేసుకుని ఒక 4 గంటల దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 లీటర్ దాకా పోసాను నీళ్ళు, ఇంకో లీటర్ పోసుకోవాలి. 2 లీటర్ నీళ్ళు బాగా మరగనివ్వాలి. ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది తీసి ఇదిగోండి, అట్లా బెజ్జాల గిన్నెలో పెట్టుకుని స్టవ్ మీద నీళ్ళు పెట్టాక ఆడి వాటర్లో పెట్టేయటమే, ఉడుకుద్ది. ఇది లెగ్ పీస్లు అనేవి. ఇదిగోండి, ఇలా మసాలా పట్టించుకుని ఫ్రిడ్జ్లో పెట్టి లెగ్ పీస్లు అనేది గిన్నెలో పెట్టుకునేట బెజ్జాల గిన్నెలో ఇందాక నీళ్ళు పెట్టాక ఆ నీళ్ళు పెట్టిన గిన్నెలో పెట్టేసేయటమే. హైలో పెట్టుకుని ఉడకనివ్వాలి బాగా. తిరగేసుకోవాలి ఇంకో పక్కకి. ఒక 10 నిమిషాలు అయిపోయి మీద పెట్టుకోవాలి. పెట్టుకుని ఉడికించుకోవాలి. తర్వాత ఒక పావు గంట లో ఫ్లేమ్ మీద పెట్టాలి. అది ఇలా ఉండగా దించేసుకోవటమే చికెను ఉడికి. ఇదిగోండి, ఒక గిన్నె ఆయిల్ వేసుకుని ఉడికించిన చికెన్ని వేపుకోవాలి. అయినా వేసి వేసేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. చికెన్ అనేది మళ్ళీ బిర్యానీ చేస్తుంది. వేసుకోవాలి.
నెయ్యి వేసుకుని జీడిపప్పును కిస్మిస్ వేయించుకోవాలి. ఇదిగో నెయ్యి హీటెక్కినాక జీడిపప్పు వేపుకోవాలి ముందు. లైట్గా జీడిపప్పు అనేది గోల్డ్ కలర్ వచ్చినాక కిస్మిస్ కూడా వేసుకోవాలి. వేపుకున్న వాటిని ప్లేట్లో పెట్టేసుకోవటం. ఒకసారి ఇదిగోండి, జీడిపప్పు కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ ఇదిగోండి. కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు దాకా వేసుకోవాలి. ఈ మండే మసాలా కూడా వేసుకోవటమే. ఆనియన్ ముక్కలు వేగినాక అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మండే మసాలా వేసుకోవాలి. ఇదిగోండి, చికెన్ ఉడికించుకున్నాక నీళ్ళు అడుగునున్నాయిగా, ఆ వాటర్ కూడా వేగిన మసాలాలో పోసేయటమే. ఇదిగోండి, బాగా హీట్ ఎక్కినాక గంట దాకా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేయటమే. ఎసరు అనేది బాగా కలపలాడినప్పుడు వేయాలి ఈ బియ్యం అనేది. ఈ మండే బిర్యానీకి, మండే చికెన్ బిర్యానీ. ఇలా రైస్ వేసుకున్నాక తిప్పుకోవాలి. కొంచెం కుక్ అయినాక అప్పుడు ఇదిగోండి 80% ఉడికినాక వేపుకున్న చికెన్ అనేది దీని పైన పెట్టేసి రైస్ మీద. ఇదిగోండి, కిస్మిస్ జీడిపప్పు ఇలా పైన పెట్టేసుకుని టిష్యూ పేపర్ ఉంటే పెట్టుకోండి. నా దగ్గర న్యూస్ పేపర్ ఉందో పెట్టుకుంటున్నాను. ఇలా మూత పెట్టేసి 10 నిమిషాల దాకా కదిలించకాకండి. మందపాటి గిన్నెలో చేసుకోండి. చికెన్ మండే బిర్యానీ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. ఎందుకండి చికెన్ రుచికరమైన చికెన్ మండే బిర్యానీ ప్లేట్లో పెట్టుకోవాలి.
ఇదండి ఫ్రైడ్ ఆనియన్స్, రుచికరమైన చికెన్ మండే బిర్యానీ, లైక్ చేయండి. మీరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల అందరికీ యూజ్ అయ్యిద్ది, నాకు కూడా యూజ్ అయ్యిద్ది. ధన్యవాదములు.